వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈ రోజు మనతో పాటు మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పుష్పలీల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా వినిపిస్తున్న మాట, తెలంగాణలో కాంగ్రెస్ అనగానే హైడ్రా పేరే ఎక్కువగా వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా రావడం వల్ల చాలా వరకు కూడా ఫస్ట్ లో నెగిటివ్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ముందు చెరువులు నాలాలు కబ్జా కావడం వల్ల మనకి ఈ రోజు హైదరాబాద్ లో కూడా మరి వర్షాల్లో ఎక్కువ వచ్చినప్పుడు చాలా మంది అందులో కొట్టుకుపోవడాలు, చనిపోవడాలు, తర్వాత అవన్నీ కూడా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేసుకొని ఉండడం అనేది చూసి కొన్ని వేల అపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్ ఇవ్వడము, అక్రమదారులంతా కూడా ఆ రకంగా నాలాలను కబ్జా చేయడం వల్ల ఈ రోజు కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్ లో చాలా వరకు కూడా వాటర్ ఎక్కువగా నిలిచిపోవడాలు కానివ్వండి, లేకపోతే మురికి నాలలో కొట్టుకుపోయే వాళ్ళ సంఖ్య పెరగడం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ముందు దాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు ఈ నాలాలని క్లీన్ చేయడం ఒక పని అయితే, నాలాలు ఎక్కడున్నాయి అసలు, వాటిని ఎక్కడెక్కడ వీళ్ళు ఆక్యుపై చేసేసారు, వాటిని రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ చేశారు, అవన్నీ చూసి ఒకవేళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అట్లాంటి అక్రమాలు చేసిన వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ తయారు చేసుకొని దానికి ఒక సంస్థను ఒక సూపర్ పవర్ గా క్రియేట్ చేసి హైడ్రా అనేదని ఒక కమిషనర్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇందులో పార్టీలకు అతీతంగా ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి లేదు, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలన్న ఆకాంక్షతో పెట్టడం జరిగింది. కానీ కొన్నిసార్లు ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు కొంత తప్పు కూడా జరుగుతూ ఉంటుంది. అలా పేదవారికి న్యాయాల నుంచి ఉన్న వాళ్ళది కొంచెం వాటి దగ్గరికి వెళ్ళడము, అవి కూలొచ్చడము, వాళ్ళు బాధపడడం అనేది మనం చూసాము. దానివల్ల కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ తర్వాత ముఖ్యమంత్రి గారు కల్పించుకొని ఎవరికైతే ఇల్లు కూల్చేసామో వాటిని అన్నిటి కూడా తిరిగి మనకి ఇల్లు, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పునరావాసం కల్పించడం అనేది జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఒక లిస్ట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఏదైనా కూడా వాళ్ళు బాధపడకూడదని నాకు కొంచెం జరుగుతుంది. ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయి, కొంతమందికి నష్టం కూడా జరిగింది. దానికి కొంచెం మేమందరం కూడా బాధపడుతున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యతిరేకత వస్తుంది అన్నారు కదా, ఆ వ్యతిరేకతే రానున్న ఎలక్షన్ లో కాంగ్రెస్ వ్యతిరేకత వస్తుంది అనేది కొంత వ్యతిరేకత అంటే ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది. పాజిటివ్ ఎంత 75% 25% మనం చేసే ప్రతి పనిలో, ఇంట్లో అయినా బయట అయినా రాజకీయమైనా, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. అది ఎంత అండి, ప్రతిపక్షాలు అనేది ఎప్పుడు అరిసేది, అంతకు ముందులాగా కాదు కదా. ప్రతిపక్షాలను ఒకప్పుడు వాయిస్ తీయనీయలేదు వీళ్ళు. 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షాలకు కనీసం ప్రింట్ మీడియా గానీ, ప్రెస్ లో గానీ, మీడియాలో గానీ, సోషల్ మీడియాలో కూడా మాట్లాడించకుండా, మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అలాంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసారు వాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళు అరుస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువగా మేము ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ కల్పించామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళంతా నిరంకుశమైన నియంత్రిత ధోరణిలో ఉంటే మేమేం చేసామంటే వాళ్ళని లిబరల్ గా వదిలిపెట్టాము. వదిలిపెట్టడం వల్ల దోచుకున్న వాళ్ళే ఈ రోజు ఆ నాలాలు కబ్జా చేయడంలో కానీ, ఇష్టం వచ్చిన పర్మిషన్ ఇవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పిదాలి. కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అరవడం అనేది కొంచెం వింతగా ఉంది.